T20 వరల్డ్ కప్‌లో ఏకంగా కప్పు కొట్టేస్తామని చెప్పి బీరాలు పలికిన పాకిస్తాన్ సూపర్ 8 నుంచే నిష్క్రమించింది. అయితే ఇదే టైంలో సూపర్ 8లో ఒక మ్యాచ్ ఆడుతున్న టైంలో పాకిస్తాన్ క్రికెట్ టీంలో ఉన్న ఒక ప్లేయర్ మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి. పాకిస్తాన్ జట్టులోని ఒక ఆటగాడు వాళ్ళు స్టే చేసిన హోటల్ సిబ్బందిలో ఒక మహిళతో చాలా అనుచితంగా ప్రవర్తించిండంట. అంటే ఆమెని హెరాస్ చేయడానికి ప్రయత్నించిండు. శ్రీలంకలోని కాండి అనే సిటీలో పాకిస్తాన్ శ్రీలంక మ్యాచ్ జరిగింది. ఈ టైంలో పాకిస్తాన్ టీంకి ఒక హోటల్లో బస ఏర్పాటు చేశారు. ఆ టైంలో ఒక ప్లేయర్ హౌస్ కీపింగ్ సిబ్బంది ఒక లేడీ వస్తే ఆవిడ చేయి పట్టుకొని ఆవిడని రకరకాలుగా ఇబ్బంది పెట్టిండు. ఆల్మోస్ట్ ఆవిడ మీద అత్యాచార యత్నం చేయబోయిండు. ఇందులో ఆ మహిళ గట్టిగా కేకలేయడంతో మొత్తం హోటల్ స్టాఫ్ అంతా అక్కడికి పరిగెత్తుకొచ్చి పాకిస్తాన్ జట్టు చీఫ్ మేనేజర్ నవైద్ చీమాకి చెప్పిర్రు. ఆయన ఏం చేసిండంటే వీడితో క్షమాపణ చెప్పించి ఆ ఇష్యూని అక్కడికక్కడే ఏదో డబ్బులు ఇచ్చి ముగిద్దామని చూసిండు. కానీ హోటల్ సిబ్బంది ఊరుకోలేదు. అతనితోటి క్షమాపణ చెప్పించడంతో పాటు అతని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆ హోటల్ మేనేజ్మెంట్ చాలా గట్టిగా డిమాండ్ చేసింది. ఆ నవైద్ చీమా ఇద్దరి మధ్య ఏదో సర్ది చెప్పేసేసి అక్కడికక్కడ ఆ విషయాన్ని సెటిల్ చేసినట్టు తెలుస్తుంది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఈ ఆటగాడిని విడిచిపెట్టలేదంట. ఈ మొత్తం వ్యవహారం విషయంలో ఇతనికి భారీగా జరిమానా విధించడానికి కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని టెలికాం ఆసియా స్పోర్ట్స్ ఛానల్ అనే ఒక ఛానల్ పబ్లిష్ చేయడం వల్ల బయట ప్రపంచానికి తెలిసింది. లేదంటే అక్కడే సమాధి అయిపోయేది. కాకపోతే ఆ ప్లేయర్ ఎవరు, అతని వివరాలు ఏందనే విషయం మాత్రం బయటికి రాలేదు.